ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్, మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఎక్సైజ్ నెంబర్ 2.6 కోసం అండి. ఈ 2.6లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్తో మనం చేసుకుందాం. సో వీడియో మనకి ఎండింగ్ వరకు చూడండి. ఎక్సైజ్ నెంబర్ 2.6, సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. సో 3x డివైడ్ చేస్తున్నాం, అటు వెళ్తే మల్టిప్లై చేయాలి కనుక 8x - 3 = 2 × 3x. 8x - 3 = 2 3s 6x. సో 6x ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది, -3 అటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది కనుక 8x - 6x = 3. 8xలో 6x తీస్తే ఎంత అవుతుంది మనకి? 2x. 2x = 3, x = 3/2. ఎందుకంటే 2 డివైడ్ మల్టిప్లై చేస్తే ఇటు సైడ్ వస్తే డివైడ్ చేయాలి. నెక్స్ట్ ఇది కూడా అంతేనండి. 9x = ఇది డివైడ్ చేస్తుంది, 7 - 6x డివైడ్ చేస్తుంది కనుక అటు సైడ్ తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో 15 × 7 - 6x. 9x = 15 7s 105 minus 15 6s 90x. 90x. సో ఈ 90xని ఇటు సైడ్ తీసుకొద్దాం. అప్పుడు మనకేమవుద్ది? 9x + 90x = 105. 90 + 90, 90 + 9, 99x = 105. x = 105/99. 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. 3 33s 3 3s 9, 3 5s. సో కనుక x = 35/33. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, క్రాస్ మల్టిప్లికేషన్. 9 × z 9z, 4 × z + 15, 4 × z + 15. 9z = 4 × z 4z. 4 15s 60. 4z వస్తే మైనస్ అవుతుంది కనుక 9z - 4z = 60. 9లో 4 తీస్తే ఎంత? 5. 5z = 60. z = 60/5. 5 1s 5 12s. సో z = 12. z = 12. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. సో క్రాస్ మల్టిప్లికేషన్. 5 × 3y + 4 = -2 × 2 - 6y. అంటే ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఎందుకంటే ఇది డివైడ్ చేస్తుంది ఇటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది, ఇది డివైడ్ చేస్తుంది అటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 5 3s 15y, 5 4s 20, 2 2s -4, మైనస్ ఇన్ మైనస్ ప్లస్, 2 6s 12y, +12 ఇటు తీసుకొద్దాం, 20 అటు తీసుకెళ్దాం. సో 15y - 12y = -4 - 20. 3y = -24. y = -24/3. 3 1s 3 8s. y = -8. అయిపోయింది. నెక్స్ట్ 5th ప్రాబ్లం, క్రాస్ మల్టిప్లికేషన్. 3 ఇటు సైడ్ వెళ్తుంది, y + 2 అటు సైడ్ వెళ్తుంది. 3 × 7y + 4 = -4 × y + 2. y + 2. 3 7s 21y, 3 4s 12, -4 × y 4y, + × -, 4 2s 8. -4y ఇటు తీసుకొద్దాం, 20 అటు తీసుకెళ్దాం. 21y + 4y = -8 - 12. 21 4 ఎంత? 25. 25y = -20.
y is equal to minus 20 by 25. 5 4s are 5 5s are. So therefore y is equal to minus 4 by 5. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 6th ప్రాబ్లం వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లం వెళ్దాం. ద ఏజెస్ ఆఫ్ హరి అండ్ హర్రీ ఆర్ ఇన్ ద రేషియో of 5:7. 4 years from now their ages will be 3:4 ratio. Find their present ages. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏది ఇచ్చాడో రాద్దాం. ద ఏజెస్ ఆఫ్ హరి అండ్ హర్రీ ఆర్ ఫస్ట్ వరది 5x అండ్ సెకండ్ వరది 7x. సో x క్యాన్సిల్ అయితే అది వస్తుంది. 4 years ఫ్రమ్ నౌ అంటే 4 years లేటర్ తర్వాత 4 years లేటర్ 4 సంవత్సరాల తర్వాత their ages will be వాళ్ళ ఏజెస్ ఏమవుతాయి. సో ఇప్పుడు ప్రజెంట్ వీడికి 5x వీడికి 7x. 4 years తర్వాత వీడికి 4 years పెరుగుతుంది, వీడికి 4 years పెరుగుతుంది కనుక 5x + 4 అండ్ 7x + 4. సో గివెన్ దట్ ఒకటి ఇచ్చాడు, ఏంటి ఇచ్చాడు, వాళ్ళ యొక్క రేస్ ఇచ్చాడు 4 years తర్వాత. గివెన్ దట్ ఈ 5x + 4 దీనికి నెక్స్ట్ 7x + 4 దీనికి రేస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 4:3 ఇచ్చాడు, 3:4 ఇచ్చాడు. సో ఫైండ్ ద ప్రెజెంట్ ఏజెస్ అన్నాడు. సో దీని ఎలా రాయొచ్చు మనం? 5x + 4 by 7x + 4. సో దీని రాయొచ్చు 3/4 రాయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 × 5x + 4 is equal to 3 × 7x + 4. 3 × 7x + 4. 4 5s are 20x. 4 4s are 16. 7 3s are 21x. 3 4s are 12. ఇప్పుడు మనం రివర్స్ రాద్దాం, ఎందుకంటే ఇది ఎక్కువ ఉన్నది తక్కువ ఉంది. ఎక్కువ ఉన్నది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి కనుక దీన్ని రివర్స్ రాద్దాం. 21x + 12 is equal to 20x + 16. 20x ఇచ్చే తీసుకొస్తే మైనస్ అవుతుంది. 21x - 20x + 12 అట్లా వెళ్తే మైనస్ అవుతుంది. 16 - 12. 21లో 20x తీస్తే x, 16లో 12 తీస్తే 4. x వాల్యూ 4 వచ్చింది. అంటే 4 5s are 20, 4 7s are 28. అంటే హరి ఏజ్ 20 years, హరి ఏజ్ 28 years. సో therefore the age of Hari is equal to 5x. That is equal to 5 × 4. 5 4s are 20 years. Therefore, the age of Hari 7x. 7 4s are 28. 7 4s are 28 years. ఇది ఫ్రెండ్స్ దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. 7th ప్రాబ్లం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లం చూద్దాం. ద డినామినేటర్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇట్స్ న్యూమరేటర్ బై 8. అంటే న్యూమరేటర్ కన్నా డినామినేటర్ అనేది 8 ఎక్కువ ఉందంట. ఇఫ్ ద న్యూమరేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 17 అండ్ ద డినామినేటర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 1. న్యూమరేటర్ని 17 పెంచి డినామినేటర్ని 1 తగ్గిస్తే అప్పుడు ఆ నెంబర్ అంట 3/2 అవుతుందంట. అయితే ఆ రేషనల్ నెంబర్ ఏంటో అడుగుతుంది. ఫైండ్ ద రేషనల్ నెంబర్. ఓకే, ఇక్కడ మనకి డినామినేటర్ ఆఫ్ రేషనల్ నెంబర్ ఇస్ గ్రేటర్ దెన్ ఇట్స్ న్యూమరేటర్ అన్నాడు కనుక న్యూమరేటర్ని x అనుకుందాం. లెట్ ద న్యూమరేటర్ బి x. న్యూమరేటర్ ఏమనుకున్నాం? x అనుకున్నాం. Therefore, the denominator
డినామినేటర్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 8 అవుతుంది, ఎక్స్ ప్లస్ 8 ఎందుకంటే 8 ఎక్కువ మాట. సో డినామినేటర్ రేషనల్ నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ ఇట్స్ న్యూమరేటర్ బై 8. దేర్ఫోర్ ద రేషనల్ నెంబర్ మనకి ఇప్పుడు రేషనల్ నెంబర్ ఏమవుతుంది న్యూమరేటర్ బై డినామినేటర్. సో అంటే ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 8 ఇది మనకి రేషనల్ నెంబర్. ఇప్పుడు ఈ రేషనల్ నెంబర్కి కొన్ని చేంజెస్ చేస్తున్నాడు, అదేంటో చూద్దాం. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, ఈ రేషనల్ నెంబర్కి ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 8 తీసుకుంటే ఇఫ్ ద న్యూమరేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 17, సో న్యూమరేటర్కి ఇంక్రీజ్ చేశారంట, 17 ఇంక్రీజ్ చేశారంట. అండ్ డినామినేటర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 1, డినామినేటర్లో 1 తీస్తారంట. అప్పుడు మనకి ఏమొస్తుందంట, ద నెంబర్ అప్టైన్డ్ ఈజ్ 3/2 వస్తుందంట. అయితే ఆ రేషనల్ నెంబర్ ఏంటో అడుగుతున్నాడు. ఓకే, సో ఎక్స్ ప్లస్ 17 బై 8లో 1 తీస్తే 7, సో ఎక్స్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 3/2. క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 7, 3 ఇంటూ x plus 7, 2 into x 2x, 2 17s are 34, 3 into x 3x, 3 7s are 21. ఇప్పుడు కూడా మనకి ఎక్కువ ఉన్న వేరియబుల్ లెఫ్ట్ సైడ్ ఉన్నది, తక్కువ ఉన్న వేరియబుల్ రైట్ సైడ్లో ఉన్నది కనుక దీన్ని రివర్స్ రాద్దాం. 3x plus 21 is equal to 2x plus 34. ప్లస్ 2x ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది, 3x minus 2x. ప్లస్ 2 ఉంటే అటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది, 34 minus 21. 3xలో 2x తీస్తే x, 34లో 21 తీస్తే 13, అంటే x వాల్యూ 13. సో దేర్ఫోర్ ద రిక్వైర్డ్ రేషనల్ నెంబర్ మనకు కావాల్సిన రేషనల్ నెంబర్ is equal to x plus 8. So 13 plus 13 by 8. So 13 by 21. మనం చెకింగ్ కూడా చేయొచ్చు. సో దీనికి 17 యాడ్ చేస్తే 30 అవుతుంది, ఇంట్లో 1 తీస్తే 20 అవుతుంది. సో 30/20, 10 3s are 10 2s are 3/2. సో 3/2 వస్తుంది కదండి. సో ఇదండి, దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదండి ఎక్సైజ్ నెంబర్ 2.6లోని అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఇండీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రేపు మనం థర్డ్ చాప్టర్ అండర్స్టాండింగ్ క్వాడ్రలేట్స్ యొక్క కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. రేపు మనం ఆ వీడియో మనకి మిస్ అవుతుంది, ఎందుకంటే మంచి కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ వస్తే అందులోని ఎక్సైజ్లోని ఏ ప్రాబ్లమ్ అయినా మీరు చేయొచ్చు. మంచి కాన్సెప్ట్ అంటే రేపు మనకు మిస్ అవుతుంది. సో వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. If you like this video, just like and subscribe the channel and share this video.